అనుకుంటున్నావా? లేదు, నాకు ఇల్లంటూ ఏదీ లేదు. కాబట్టి ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి చోటుని నా ఇంటిగానే భావిస్తాను. కానీ నువ్వెక్కడ భోజనం చేస్తావు? ఏ మెతుకు మీద నా పేరు రాసుంటే అది నాకు దక్కి తీరుతుంది. అయితే నువ్వు చాలా ధైర్యవంతుడివి. బయటే ఉంటావు, బయటే తింటావు. ఇదిగో ఈ యాపిల్ తిను. లేదు లేదు, నేను తెంపిన పళ్ళని తినను. హనుమాన్ మీద ప్రమాణంతో చెప్తాను, నేను కొయ్యలేదు. ఇది నాకు పంతులు గారు ఇచ్చారు. నేను అందుకని అనలేదు. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, అంటే ఒకసారి నేను ఇలాంటి తప్పుడు ప్రయత్నం చేసినందువల్ల దెబ్బ తినాల్సి వచ్చింది. ఓ ఇదే మా ఇల్లు. నేనిప్పుడు ఇంటికి వెళ్ళాలి. మన ఇద్దరం ప్రతిరోజు కలుసుకుందామా? తప్పకుండా చూద్దాం. సరే. నిన్ను పేరే అడగడం మర్చిపోయా. మారుతి. నా పేరు రామేశ్వరి. రామేశ్వరి. మారుతి ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎక్కడికి వెళ్ళి చచ్చావే? రోజంతా చదువు చదువు చదువు, అది పోతే గుడి. పూజ చేయడం తప్ప ఇంకేవి నువ్వు ఆలోచించవా? నీతో ఎన్నిసార్లు చెప్పాను ఇలా బయట తిరగద్దు అని? నా మాట వినవా? ఒకవేళ నీకేదైనా అయితే నిన్నెవడు కాపాడతాడు? ఆ హనుమంతుడా? ఏవైందమ్మా, ఎందుకు ఇలా అరుస్తున్నారు? ఇలా చూడు బావురి, ఎన్నిసార్లని ఈ విషయాన్ని నీతో చెప్తూనే ఉండాలి. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ అమ్మాయిని వశపరుచుకో. ఒకవేళ తను పెద్ద మనిషి అయితే, ఈ ఇంటికి యజమానురాలైతే, ఆ తర్వాత ఇంట్లో ఉన్న పని మనుషులతోనే మనల్ని తరిమేస్తుంది. జాగ్రత్త. రామేశ్వరి మనల్ని పని మనుషులతో బయటికి గెంటిస్తుందా? అదలా ఉంచు. ఇలా చూడు, ఒకవేళ తనకి ఏదన్నా అయ్యిందంటే అందరూ ఏమనుకుంటారు చెప్పు? తన పిన్నొచ్చిన తర్వాతే తనకిలా అయ్యింది అనుకుంటారు. ఇలా చూడు, తర్వాత రాఘవేంద్రుడి దగ్గర నీ మొహం ఎలా చూపిస్తావు? ఇదంతా ఏంటి రామేశ్వరి? రాత్రి సమయంలో అడవి దారిలో వచ్చావు. నువ్వు ఎందుకని ఇలా చేస్తున్నావు? రామేశ్వరి అలా ఏం చేసింది? ఏవండి, తను రామేశ్వరితో ఏమంటున్నానంటే, ప్రపంచం దారుణంగా ఉంది. ఇలా రాత్రి సమయంలో అడవి దారిలో. ఏమైందమ్మా? ఏమైంది? అదేంటి నాన్న, నేను ఇదిగో చూడు, నా చిన్నప్పుడు కూడా అందరూ ఎందుకు నన్ను ఇలా తిడుతున్నారు నాకు అనిపిస్తుంది.
కానీ చిన్న వయసులో ఈ ప్రపంచంలో ఉన్న ఆపద మనకు తెలియదు. పెద్దవాళ్ళు ఏం చెప్పినా సరే అది మన మంచికి మాత్రమే చెప్తారు. కానీ ఏంటి, అందరూ వాళ్ళ వాళ్ళ విధానంలో చెప్తారంతే. మీ అమ్మ ఇంకా మీ అమ్మమ్మ వాళ్ళు చెప్పిన మాట వినాలి. ఓకే? వెళ్ళు, ఇక వెళ్ళి పడుకోపో. మోహిని, పిల్లల దగ్గర ప్రేమగా చెప్పాలి, వాళ్ళని అరవకూడదు. కానీ నేను అమ్మా మీరైనా ఎంతో చెప్పండి. నేను కూడా చెప్పి చెప్పి అలిసిపోయాను. నీకే. అరే, చిన్నపిల్లలు తెలియక మాటిమాటికి తప్పు చేస్తారు. వాళ్ళకి అర్థమయ్యేలా ఏం కావాలి? కొంచెం ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడితే చాలు కదా. కానీ అమ్మా సరే సరే, సాపాడు ఎడితే ఇంక నువ్వు వెళ్ళి భోజనం పెట్టు. మీ నాన్న ముందు నోరు తెరవక మంచి పని చేశావు. ఇక ముందు కూడా ఏదైనా చెప్పడానికి ప్రయత్నించుకో. లేదంటే నేను మీ నాన్న భోజనంలో విషం కలిపి మరీ చంపేస్తాను. రామేశ్వరి, ఇక్కడ రామ్మా. ఏమైందమ్మా? రైట్ రా, రమ్మంటున్నాను కదా. రే, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? నిన్నెవరన్నా ఏమని అన్నారా? నిజంగా? అరే, ఇవి కన్నీళ్ళు కావు, ముత్యాలు. ఇవి వచ్చాయంటే దొంగతనం చేస్తారు. అరే, నవ్వొద్దు. నువ్వు నవ్వుతుంటే కోడిలాగే ఉన్నావు. గుర్తుందమ్మా, మీ అమ్మ ఉన్నప్పుడు ఎప్పుడు మన ఇద్దరికి మధ్యలోనే పడుకోవాలని గోల చేసేది. అవునన్నా, అమ్మ నాకెప్పుడు నచ్చిన పాయసమే చేస్తారు, కానీ మీకు పాయసం నచ్చదు. నాన్న, ఈరోజు మీతో నిద్రపోనా? అమ్మ పాడినట్టు పాట పాడండి. రే, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? నిన్నెవరన్నా ఏమని అన్నారా? నిజంగా? అరే, ఇవి కన్నీళ్ళు కావు, ముత్యాలు. ఇవి వచ్చాయంటే దొంగతనం చేస్తారు. అరే, నవ్వొద్దు. నువ్వు నవ్వుతుంటే కోడిలాగే ఉన్నావు. గుర్తుందమ్మా, మీ అమ్మ ఉన్నప్పుడు ఎప్పుడు మన ఇద్దరికి మధ్యలోనే పడుకోవాలని గోల చేసేది.
నచ్చిన పాయసమే చేస్తారు. కానీ మీకు పాయసం నచ్చదు. నాన్న, ఈరోజు మీతో నిద్రపోనా? అమ్మ పాడినట్టు పాట పాడండి. చూడమ్మా, రేపు నాతో పడుకో. ఈరోజు నాకు మీ అమ్మతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలమ్మా. ఈరోజు మాత్రమే ప్లీజ్. ఆస్తంతా రామేశ్వరి పేరు మీద మారుస్తున్నారు. అదలా ఉండని, మనకిక్కడ ఏం లోటుగా ఉంది? ఇలా చూడండి, రామేశ్వరి నా కడుపులో బిడ్డ పుట్టినట్టుగానే చూసుకుందాం. మీరు ఎక్కువగా ఆలోచించకండమ్మా, పడుకోండి. నేనేమి నిద్రపోలేదు, నువ్వే నిద్రపోతున్నావు బావరి. తల్లి ప్రేమంటే అసలు నీకు ఏం తెలుసు? పాపం, నువ్వు చిన్నదానివి. తర్వాత
అందరూ అంటుంటారు ఎవ్వరు ఎవరికి సాయం చేసుకోరు అని. చనిపోయిన అమ్మని అలాగే బ్రతికున్న కూతుర్ని కలుసుకునే ఏర్పాటు నేను చేస్తాను కదా.